అతుకుల చీరల్లో కూరగాయల బుట్టలు నెత్తిన పెట్టుకుని పేద అత్తాకోడళ్ళు శారద అనామికలు ఇంటి నుంచి వెళ్తూ ఉండగా దారిలో ఒకచోట శారదకి తెలిసిన అపర్ణ కనబడింది. కోళ్ళ అట్ట చూడు, అక్కడ నిలబడున్నది అపర్ణే కదూ? అవునత్తయ్య, అపర్ణ పిన్నే. ఎంత దూరం వచ్చి మన ఇంటికి రాకుండా అట్ట రోడ్డు మీద ఎందుకు నిలబడినట్టు కోళ్ళ? నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య, తెలుసుకొని రమ్మంటే వెళ్ళి తెలుసుకొని వస్తాను. వద్దులే కోళ్ళ, ఇప్పుడు మనం అటుగానే వెళ్తున్నాం కదా, నేనే అపర్ణని అడుగుతానులే అని చెప్పి అనామికతో కలిసి అపర్ణ దగ్గరికి వెళ్తూ ఉండగా అపర్ణ తన దగ్గరకొస్తున్న పేద కోడళ్ళని చూసి అటుగా తల తిప్పుకుంది. అది అత్తాకోడలు గమనించారు. అత్తయ్య, అపర్ణ పిన్ని మనల్ని చూసి అటు తిరిగింది, గమనించారా? గమనించాను కోళ్ళ. మనల్ని చూడగానే ఎందుకలా అటువైపుగా తిరిగింది అత్తయ్య? నాకు కూడా తెలీదే, వెళ్ళి అపర్ణని అడుగుదాం పదా. అత్తయ్య, అలా ముఖం పట్టుకుని అడిగితే ఏం బాగుంటుంది చెప్పు అని అనామిక చెప్పగానే శారద అనామిక ఇద్దరూ కలిసి అపర్ణ దగ్గరికైతే వెళ్లారు. శారద అనామిక తన దగ్గరికే వచ్చిన విషయం అపర్ణకు అర్థమైంది. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది, ఇప్పుడు ఈ పేదవాళ్లతో నేను మాట్లాడుతుంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు నన్ను చూసి నేను కూడా పేద్దన్నని అనుకోవచ్చు, ఇదంతా బిల్డప్ కావచ్చని అనుకోవచ్చు. వీళ్ళతో మాట్లాడకుండా ఉండడమే మంచిది అని అనుకుంటూ ఉండగా శారద అపర్ణని పిలుస్తుంది. అపర్ణ, అపర్ణ వదినే అని పిలుస్తూ ఉండగా అపర్ణ ఫోను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తుంది. లేదు లేదండి, నేను ఫుల్ బిజీగా ఉన్నాను. అయినా అంత లో క్లాస్ వాళ్ళని నేను కలవను, అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళను. అలాంటి వాళ్ళతో మాట్లాడినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నా పరువు పోతుంది. నేను మాట్లాడను, నేను కలవను. అయినా తినడానికి తిండి, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేనప్పుడు ఎందుకండి భూమికి భారంగా బ్రతకడం అని అంటూ ఉండగా శారద అనామికలు ఒకరినొకరు చూసుకుంటారు. కోళ్ళ, ఫోన్లో అపర్ణ అంటున్నది మనల్నే కదూ? లేదత్తయ్య, ఫోన్లో మాట్లాడుతున్నారు. మరి అవతల ఎవరు మాట్లాడుతున్నారో మనకు తెలియదు కదా, మనల్నే అంటున్నదని మనం ఎలా అనుకుంటాం చెప్పండి అని అనామిక అంటుండగా అప్పుడే సడన్ గా అపర్ణ ఫోను రింగ్ అవుతుంది. అపర్ణ టక్కుమని తన ఫోన్ని ఆపేసి శారదని చూస్తుంది. అబ్బబ్బబ్బా, ఈ అడుక్కునే వాళ్ళకి చక్కగా బట్టలేసుకునుండే డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా కనబడితే చాలు అక్కడికి డబ్బుల కోసం వచ్చేస్తూ ఉంటారు అని కొంత డబ్బు తీసి శారద చేతిలో పెడుతుంది. శారద బాధగా, ఆపర్ణొదినా, ఈ రోజు నీ దగ్గర డబ్బుందని మంచి చీర కట్టానని ఇట్టా మాట్లాడుతున్నావు. ఇవి కూడా నీ దగ్గర లేనప్పుడు నా ఇంట్లో ఉండి నా అతుకులు బట్టలు వేసుకున్న విషయం మర్చిపోయావా? ఇలా చూడు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నా పేరు అపర్ణ కాదు, నేను మీ వదినని కాదు. నువ్వు డబ్బు కావాలని నా దగ్గరకు వచ్చావు, నీకు ఈ డబ్బులిచ్చాను. నీకు డబ్బులు కావాలంటే తీసుకెళ్ళు, వద్దంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు అపర్ణ పిన్ని అంత దారుణంగా మాట్లాడుతున్నారు? ఓహో, ఇప్పుడు మీరు మంచి చీర కట్టుకున్నారు, మీ దగ్గర డబ్బులున్నాయనా? మేము అతుకులు చీరలు కట్టుకున్నాం, మా దగ్గర డబ్బులు లేవని అంతేనా పిన్ని? అంతేనే, నా దగ్గర నుంచి వెళ్ళండి. మీతో నేను మాట్లాడుతుంటే నేను కూడా మీలాంటి పేద్దాన్నని అనుకుంటారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇంకెప్పుడైనా ఎక్కడైనా నేను కనిపించినా సరే నా దగ్గరికి రావద్దు. చే అని అపర్ణ చీదరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని శారద అనామికలు బాధపడుతూ, బాధపడకండి అత్తయ్య, అపర్ణ పిన్ని పూర్తిగా డబ్బున్నావిడిగా మారిపోయింది. ఒక అపర్ణ పిన్ని మాత్రమే కాదు కోడలా, మన చుట్టాల్లో మన ఊరోళ్ళలో కూడా చాలా మార్పులు వచ్చాయి. నువ్వు ఈ మధ్య గమనించావా? ఏది, మన ఇంటికి కొద్ది దూరంలో ఉన్న సుశీల కూతురు పెళ్లి గురించి అత్తయ్య మీరంటున్నది? అవును కోళ్ళ, సుశీల ఇంటికొచ్చి మరీ చెప్పిపోయింది. ఏమే శారదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం రాబాక, నీ మానవుడిని మనవరాలను కూడా పెళ్లికి రానిబాక. మీకంటే మేము కాస్తో కోస్తో డబ్బున్న వాళ్ళమైతే మా కూతురు అత్తగారింటోళ్ళు ఇంకా బాగా డబ్బున్నవాళ్ళు. మీ పేదాలను చూసి చిరాకు పడతారు, అందుకని రావద్దని మరీ చెప్పిపోయింది తెలుసా? అవునా? మరి ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళాను అత్తయ్య? నువ్వు లేవు కోళ్ళ, కూలి పనికి వెళ్ళుంటావు. సర్లే అత్తయ్య, మనకి విలువివ్వని వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడాలి చెప్పండి? వాళ్ళకి డబ్బులు కావాలి, దగదగా మెరిసే చీరలు కావాలి, నగలు కావాలి. మళ్ళాంటి వాళ్ళ దగ్గర వెలకట్టలేని ప్రేమానురాగాలు ఉంటాయని వాళ్ళకి తెలియదు. ఆ విషయాలు అసలు వాళ్ళకి అర్థమే కావు. అయ్యేనాటికి మనకెందుంటారు, అప్పుడు మనం ఎక్కడో ఉంటాం.
సర్లే కోళ్ళ, ఏం చెప్పినా మన బతుకులు మారవు, ఇక ఇంతేలే అని శారద నడుచుకుంటూ వెళ్తుంది. అనామిక కూడా ఏమీ మాట్లాడకుండా శారద వెనకాలే నడుస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కోడలు అనామిక ఒక రోజున ఒక డబ్బాలో కొంత డబ్బు వేస్తూ, ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇలా రోజు కొంత డబ్బుని ఈ డబ్బాలో దాచిపెడుతూ ఉంటాను. పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసిన తర్వాత మా అత్తయ్యకి మంచి చీర కొంటాను. ఆ చీర కట్టుకుంటే అత్తయ్య కూడా విలువ వస్తుంది. తెలిసిన వాళ్ళు, ఊరి వాళ్ళు అప్పుడు అత్తయ్యని ప్రతి ఫంక్షన్కి పిలుస్తారు. అప్పుడు గౌరవం కూడా పెరుగుతుంది. వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరూ మమ్మల్ని పిలుస్తారు అని అనుకుంటూ ఆ డబ్బాని ఎవరికీ కనబడకుండా ఒక పెట్టెలో పెడుతుంది. అప్పుడు ఇంటి బయట తాగుబోతూ ప్రసాద్ వచ్చాడు. శారదా, ఏయ్ శారదా, రావే బయటికి అని అంటుంటే ఇంట్లో నుంచి శారద భయపడుతూ బయటకొచ్చింది. డబ్బులతో వచ్చావా, ఖాళీ చేతులతో వచ్చావా? ఈ రోజు కూరగాయలు అమ్ముడు పోలేదండి, డబ్బులు రాలేదు. ఈ రోజు తాగడం మానేయండి. ఏమిటే, డబ్బులు ఇవ్వకపోను తాగుడు మానేయమని నాకే సలహా ఇస్తున్నావా? నిన్నెట్టగదే అని దిక్కులు చూస్తూ ఉండగా ఒక కర్ర కనబడింది. అంతే, ప్రసాద్ ఆ కర్ర తీసుకొని శారద దగ్గరికి వచ్చాడు. అప్పుడు కోడలు అనామిక బయటకొచ్చింది. అనామికాని చూసి ప్రసాదేమీ మాట్లాడకుండా చేతిలో ఉన్న కర్రని వదిలిపెడతాడు. అత్తయ్యా, పదండి, మనం వెళ్ళి కూరగాయలు అమ్ముకుందాం అని చెప్పి కూరగాయల బుట్టల్ని నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ప్రసాద్ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బుల కోసం ఇంట్లో ఉన్న వస్తువుల్ని పగలగొడుతూ ఉంటాడు. పెట్టె దగ్గరికొచ్చి పెట్టెను కోపంగా ఎత్తి కింద కొట్టాడు. అంతే, ఆ పెట్టెలో నుంచి డబ్బులు పెట్టిన డబ్బా బయటపడింది. అది చూసిన ప్రసాద్ సంతోషపడుతూ ఆ డబ్బాలో నుంచి డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అత్తాకోడళ్ళు శారద అనామికలు కూరగాయలు అమ్ముకొని ఓ గంట తర్వాత ఇంటికొచ్చారు. పగిలిన పెట్టెని చూసి కోడలు అనామిక ఎంతో బాధపడింది. ఇదంతా మావయ్య చేసి డబ్బుని తీసుకెళ్లిపోయి ఉంటాడు అని ఫీల్ అవుతూ ఆ రోజు రాత్రి పడుకోకుండా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉండగా ధనేల్మని ఇల్లు కూలి మెరుస్తున్న ఒక బంగారు చీర కింద పడుతుంది. ఇల్లు కూలినందుకు భయపడాలో, బంగారు చీర వచ్చినందుకు సంతోషించాలో అర్థం కాలేదు. అయోమయంగా మెరుస్తున్న బంగారు చీర దగ్గరికి అనామిక వచ్చింది. ఆ చీరని పట్టుకొని తేరిపారా చూసింది. అంతే, ఇంటికి పడిన రంధ్రం వెంటనే మూసుకుంటుంది. ఓహో, ఇది మాయ బంగారు చీరన్నమాట. ఈ చీరని ముట్టుకోగానే అంత నార్మల్ అయింది. ఈ విషయం మా అత్తయ్యకి చెప్తే అని అనుకుంటూ ఉండగా ఇంట్లో ఒక మెరుపు మెరుస్తుంది. ఎవరికి ఈ మాయా బంగారు చీర గురించి చెప్పొద్దు. అలా చెప్తే ఇంట్లోని పెద్దవాళ్లకు ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త అని చెప్పగానే అనామిక అయోమయంగా, ఎవరు ఇప్పుడు నాతో మాట్లాడింది ఎవరు? గుర్తుపెట్టుకో, బంగారు చీర ఎలా వచ్చిందో ఎవరికి చెప్పకూడదు. చెప్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సరే, నేను ఎవరికీ చెప్పను అని అనామిక అనగానే ఇంట్లో మెరుపు మాయమైపోతుంది. అనామిక ఆ బంగారు చీరని చూస్తూ ఈ చీరని కట్టుకుంటే ఎలా ఉంటాను అని అనుకుంటూ ఉండగానే అనామిక బంగారు చీర కట్టుకున్నట్టుగా మారిపోతుంది. బంగారు చీరలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అత్తగారు శారద దీనంగా తన అతుకుల చీరను చూసుకుంటూ బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. వెంటనే అనామిక, నాకీ బంగారు రంగు చీరొద్దు, మా అత్తయ్యకి ఇచ్చేస్తాను అని అంటుంది. అంతే, అనామిక అతుకుల చీరలో ఉంటుంది, బంగారపు చీర ఆమె చేతిలో ఉంటుంది. ఆ చీరని చూస్తూ ఈ బంగారు చీరని మా అత్తయ్యకిస్తాను అని అనుకొని ఆ రోజు రాత్రి హాయిగా పడుకుంటుంది అనామిక. మరుసటి రోజున అనామిక బంగారు చీర పట్టుకుని ఇంట్లో ఉన్న శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్యా, ఈ చీర తీసుకో అని అనగానే శారద ఆ చీర చూస్తుంది, ఆశ్చర్యపోతుంది. ఎంతకీ ఈ చీర ఎక్కడద కోళ్ళ? నీకోసం కొంత డబ్బు దాచిపెట్టి కొన్నానత్తయ్య, బాగుందా? చాలా బాగుందా నామిక అని చెప్పి కోడల్ని ఎంతో మెచ్చుకుంటుంది. ఇన్నాళ్ళు అతుకుల చీర కట్టుకుని అనామిక ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ల దగ్గర చాలా అవమానాలు పడింది. కాని ఇప్పుడు అనామిక ఇచ్చిన ఆ బంగారు చీరను కట్టుకోగానే తనకి ఎంతో సంతోషంగా అనిపించింది. అప్పటినుంచి శారద ఎక్కడికి వెళ్ళినా ఆ బంగారు చీరనే కట్టుకుని వెళ్తూ ఉంటుంది. బంగారు చీరలో అత్తగారు మెరిసిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టి శారద కట్టుకున్న బంగారు చీర మీదే ఉంటుంది. అత్తగారు శారదకి అందరిలో గౌరవం కలిగేసరికి
కోడలు అనామిక ఎంతో సంతోషపడుతుంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కోడలు అనామిక తోపుడు బండి మీద గ్రైండర్ తీసుకుని ఇంటికొచ్చింది. అత్తయ్యా అత్తయ్యా, ఒకసారి బయటకు రండి అని పిలవగానే ఇంట్లో నుంచి అత్తగారు శారద బయటకొచ్చింది. అనామిక తోపుడు బండి మీదున్న గ్రైండర్ కనబడకుండా అడ్డుగా నిలబడి, అత్తయ్య, నేను టౌన్కి వెళ్ళి తోపుడు బండి మీద ఏం తెచ్చారో చెప్పుకోండి. ఎందుకోసమేనా నన్ను లోపల నుంచి పిలిచావు? అబ్బా చెప్పండి అత్తయ్య. ఇది మరీ బాగుంది కోళ్ళ. నువ్వేదో తీసుకొచ్చావు, అది కనిపించకుండా అడ్డంగా నిలబడ్డావు. ఏం తీసుకొచ్చావో చెప్పుకోండి అత్తయ్య అంటే ఏం చెబుతానే? గెస్ చేయండి. గెస్ చేయాలా? మరి ఒక క్లూ ఇవ్వు. క్లూ అంటే అది మనకి బాగా ఉపయోగపడుతుంది. అది లేకపోతే మనం దోశలు తినలేమత్తయ్యా. నువ్వెక్కడ మాలో కనివే తల్లి. క్లూ అడిగితే నువ్వే మొత్తం చెబుతావు. దోశలు కూడా తినలేమని అంటున్నావంటే అది ఖచ్చితంగా దోశల పిండి అయి ఉంటది. అత్తయ్య, తమరు పిండిలో కాలేశారు. దోశల పిండి కోసం ఎంత తెలివిలేని కోడలైనా తోపుడు బండిని తీసుకొని టౌన్కి వెళ్ళి తీసుకొస్తుందా అత్తయ్య? వేరే ఇంటి కోడల సంగతి నాకు తెలియదు గాని కోళ్ళ, నా కోడల అనామిక సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి నా కోడలు మాత్రం అట్టాగే తీసుకొస్తుందమ్మా అని శారద ఆట పట్టించాలని అనటంతో అనామిక కోపంగా చూస్తూ, సర్లే అత్తయ్య, మీకు మాత్రమే నేను తెలివి తక్కువగా కనిపిస్తాను. అయినా మీరు చెప్పింది రాంగ్. నేను తోపుడు బండిలో ఇంటికి తీసుకొచ్చింది దోశల పిండిని కాదు. ఇప్పుడు ఈ దాగుడు మూతలాట ఎందుకే కోళ్ళ? ఏం తీసుకొచ్చావో చెప్పరాదు? లేదంటే నేను వెళ్ళిపోయి నా కోడలి కష్టాలు సీరియల్ చూసుకుంటాను. చూసి మీరే చెప్పండి అత్తయ్య అని అనామిక అడ్డు తప్పుకుంటుంది. తోపుడు బండి మీద గ్రైండర్ కనిపిస్తుంది. శారద అది చూసి దివాలా ముఖంతో ఇలా అంటుంది, ఇదా కోళ్ళ, ఇప్పుడు మనకి గ్రైండర్ ఎందుకే? పిండి రుబ్బే వ్యాపారం చేద్దామని అత్తయ్య. ఎలాగో ఈ ఊర్లో ఎక్కడ గ్రైండర్ లేదు. పిండిని రుబ్బించుకోవడానికి పక్కూరుకో లేదా టౌన్కో వెళ్ళొస్తున్నారు అందరూ. నేను బాగా ఆలోచన చేసి ఈ గ్రైండర్ కొని ఇంటికి తీసుకొచ్చాను అత్తయ్య. పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్పడం ఏంటే కోళ్ళ? గ్రైండర్ తీసుకొచ్చావు, ఇప్పుడు పిండి రుబ్బే వ్యాపారం పెడతానని అంటున్నావు అంతేగా? అంతే అత్తయ్య. ఇచ్చట పిండి రుబ్బబడను అని మన ఇంటి బయట ఒక బోర్డు పెడతాను. ఊరి వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా, ఆ వెళ్తున్నప్పుడు మన ఇంటి దగ్గరున్న బోర్డుని చూస్తారు. మన దగ్గరే మన ఊర్లో కూడా పిండి రుబ్బే గ్రైండర్ ఉందని అందరూ మన దగ్గరికి వస్తారు. మనకి డబ్బులు వస్తాయి. ఆయన మావయ్య తీసుకొచ్చే సంపాదనకి మన సంపాదన కూడా తోడవుతుంది కదా అని తీసుకొచ్చాను అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద పకపక నవ్వుతుంది. అలా అత్తగారు ఎందుకు నవ్వుతున్నారో అనామికకి అర్థం కాదు. అయోమయంగా చూస్తూ ఇలా అంటుంది, అత్తయ్య, ఇప్పుడు మీరు ఎందుకలా నవ్వుతున్నారు? ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో, అసలు ఒక్కోసారి వస్తుందో రాదో కూడా తెలియని కరెంటు కష్టాలను ఎదుర్కొని నువ్వు ఈ గ్రైండర్లో పిండి రుబ్బే వ్యాపారం చేస్తానంటున్నావు. మరి నవ్వు రాకుండా ఏం వచ్చింది కోళ్ళ? సర్లే అత్తయ్య, నా తిప్పలేవు నేను పడతానులే. మీరు నాకు సహాయం చేయాలి. తప్పకుండా కోళ్ళ. నేను చేసే సహాయం వల్లే నీ గ్రైండర్ నడుస్తుంది. నువ్వు చెప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తాను, వద్దని చెప్పినప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తా. సరేనా కోళ్ళ? అబ్బా అత్తయ్య, సహాయం అంటే అది కాదు. ఈ గ్రైండర్ని ఇంట్లోకి పట్టండి అని అనామిక అడగగానే శారద ఒప్పుకుంటుంది. అత్తాకోడళ్ళు ఇంట్లో ఒకచోట గ్రైండర్ని పెడతారు. అక్కడ ఉన్న స్విచ్కి ప్లగ్ పెడతారు. అనామిక స్విచ్ కూడా వేస్తుంది. గ్రైండర్ తిరగదు. కోళ్ళ, పవర్ లేదు. ఇద్దరం కలిసి గ్రైండర్ని ఇంట్లో తీసుకొచ్చినప్పుడే కరెంట్ పోయింది. ఇక నువ్వే నీ గ్రైండర్ని తిప్పుకోవాలి అని శారద హేళన చేస్తుంది. అయినా సరే కోడలు అనామిక హేళని పట్టించుకోకుండా, సరేలే అత్తయ్య, కరెంటు పోవడం కూడా ఒక విధంగా మనకి మేలు చేసినట్టే అని అనామిక అనగానే శారద అయోమయంగా ముఖం పెడుతుంది. అదెట్టాగే? అదెలా అంటే అత్తయ్య, నేను చెప్తే మీకు అర్థం కాదు. ఒకసారి నాతో పాటు రండి. మీకు వివరంగా చెప్పడంతో పాటు చూపిస్తాను కూడా. సరే పద. నా కోడల కష్టాలని సీరియల్ చూద్దామన్నా కూడా కరెంట్ లేదుగా. ఇంట్లో ఉంటే బోరింగ్గా ఉంటది. నీతో పాటు సరదాగా వస్తాలే పద అని చెప్పగానే పేద కోడలు అనామిక తన అత్తగారు శారదను తీసుకుని బయటున్న తోపుడు బండి దగ్గరికి వచ్చింది.
ఇదేమిటే తోపుడు బండి దగ్గర తీసుకొచ్చేవేంటి? అత్తయ్య, ఏం మాట్లాడకుండా ముందు నేను చెప్పినట్టు మీరు చేయాలి. కోళ్ళ, నేను ముందే చెబుతున్నా, పాటలు పాడడం నాకు రాదు, డాన్స్ చేయడం కూడా రాదు, ముఖ్యంగా రంగీల డాన్స్ అసలే రాదు, సినిమా హీరోయిన్స్ నడిచినట్టు వయ్యారంగా నడవడం కూడా రాదు. అబ్బా అత్తయ్య, అలాంటివేమి కావు, ఫస్ట్ నేను చెప్పినట్టు చేయండి. చెప్పవే, తోపుడు బండి మీద కూర్చోండి ఫస్ట్ అని చెప్పగానే శారద ఏం ఆలోచన చేయకుండా తోపుడు బండి మీద కూర్చుంటుంది. అనామిక ఆ బండిని ముందుకు తీసుకెళ్తూ, అత్తయ్య, ఇప్పుడు మనం ఇంటింటికి వెళ్ళి మన ఇంట్లో పెట్టుకున్న గ్రైండర్ గురించి చెప్పాలి. అప్పుడే కదా అందరికీ మన దగ్గర పిండి రుబ్బే గ్రైండర్ ఉందని తెలిసేది. అప్పుడే కదా వాళ్ళు మన దగ్గరకు వచ్చి పిండి రుబ్బించుకుంటారు. అమ్మ నా కోళ్ళ, నన్ను ఎట్టా బుక్ చేసావా అని శారద అనగానే అనామిక లోపల నవ్వుకుంటూ బండిని కమల ఇంటి ముందు ఆపేసింది. తోపుడు బండి మీద వచ్చిన శారదని చూసి కమల దగ్గరికి వచ్చింది. శారద విషయం చెప్పింది. కమల సంతోషపడుతూ, అబ్బా శారద పిన్ని, ఎంత శుభవార్త చెప్పావు. పిండి రుబ్బించుకోవడం కోసం అంత దూరం వెళ్ళాలంటే నరకంగా ఉందనుకో. నీ మాట వినగానే హాయిగా ఉందమ్మా. అలాగని ఇప్పుడు తీసుకొచ్చి మాకు ఇచ్చేవు, నువ్వే పిండిని తీసుకొనిరా. వారేవా పిన్ని, ఇది ఇంకా బాగుంది, ఒక క్షణం ఆగు అని చెప్పి కమల లోపలికి వెళ్తుంది. శారద కోపంగా అనామికని చూస్తూ ఉంటే ఇంట్లో నుంచి కమల బియ్యం ఉన్న డబ్బాని తీసుకొచ్చి తోపుడు బండిలో పెడుతుంది. అలా అత్తాకోడళ్ళు ప్రతి ఇంటికి వెళ్తూ పిండి రుబ్బే గ్రైండర్ గురించి చెప్తారు. వాళ్ళిస్తున్న డబ్బాల్ని తీసుకుంటారు, తోపుడు బండి మీద పెట్టుకుంటారు. డబ్బాలతో తోపుడు బండి నిండటం అనామికకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ డబ్బాలని తీసుకుని ఇంటికి వస్తుంది. అత్తయ్య, చూసారా ఎన్ని డబ్బాలు వచ్చాయో అని అంటూ ఉండగా స్కూల్ నుంచి పిల్లలు హరీషు, భవ్యలు ఇంటికొస్తారు. గ్రైండర్ని, డబ్బాల్ని చూసి పిల్లలు ఏంటా అని అడుగుతారు. అనామిక పిండి రుబ్బే బిజినెస్ గురించి చెప్తుంది. పిల్లలు తల్లిని మెచ్చుకుంటారు. పూర్తిగా చీకటి పడుతుంది, అయినా కరెంటు రాలేదు. పనులకు వెళ్లిన రమేషు, ప్రసాదులు ఇంటికి తిరిగొచ్చారు. అనామిక చెయ్యాలనుకున్న పిండి రుబ్బే వ్యాపారం గురించి అడిగి తెలుసుకుని అభినందిస్తారు. ఇక దీపం వెలుగులో అందరూ పడుకుంటారు. ఓ అర్ధరాత్రి వేళ కరెంటు రావటంతో మెలకువగా ఉన్న అనామిక గ్రైండర్ని ఆన్ చేస్తుంది. అంతే, ఆ గ్రైండర్ సౌండ్కి శారద, పిల్లలు, రమేషు, ప్రసాద్ ఉలిక్కిపడి నిద్రలేచి కూర్చుంటారు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా గ్రైండర్ని నడిపిస్తూ ఉంటుంది అనామిక. చుట్టుపక్కల వాళ్ళైతే శారద ఇంటికొస్తారు. శారద, బయటికి రా. ఏమయ్యా ప్రసాదు, బయటికి రా అని అరుస్తుంటే, అత్తయ్య, మామయ్య, మీరు పడుకోండిలే, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను అని చెప్పి అనామిక బయటకు వెళ్తుంది. ఊరి వాళ్లతో గట్టిగా వాదించి తన పంతం తాను నెగ్గించుకుంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. గ్రైండర్లో పిండి రుబ్బుతున్నందుకు అనామికకి డబ్బులొస్తూ ఉంటాయి. అనామిక రోజు రాత్రి వేళ గ్రైండర్ని నడిపిస్తూ పిండి రుబ్బుతూ ఉంటుంది. ఒక రోజున ఊరి వాళ్ళందరూ కలిసి శారద ఇంటికి వచ్చారు. అనామిక, నువ్వు మాకు పిండి రుబ్బివాక, మేము కష్టమైనా సరే టౌన్కి వెళ్ళి రుబ్బించుకుంటాం. అంతేగాని రాత్రిపూట నువ్వు పెట్టి గ్రైండర్ గోళ్ళ తట్టుకోవడం మా వల్ల కాదమ్మా అని ఒక్కొక్కరు చెబుతుంటే అనామికకి వాళ్ల బాధ ఏంటో అర్థమైంది. వెంటనే వాళ్లతో సానుభూతిగా ఇలా అంటుంది. ఏం చేయం చెప్పండి, కరెంట్ ఏమో పగలుండడం లేదు, రాత్రిపూట ఎప్పుడో వస్తుంది. అప్పుడే నేను గ్రైండర్ ఆన్ చేస్తున్నాను, మరి నేను కూడా బ్రతకాలి కదా. వద్దని చెప్పడం లేదనామిక, పగలంతా నీ ఇష్టం, కానీ రాత్రి వేళ కష్టం కదా. పగలంతా మేము పనులకు వెళ్ళి అలసిపోయి ఇంటికి వస్తాం, ప్రశాంతంగా మేము కూడా పడుకోవాలి కదా అని అందరూ అనామికతో వాదిస్తారు. అనామిక కూడా ఆలోచనగా ఇలా అంటుంది. అయితే నాకు కొంత సమయం ఇవ్వండి, నేనేదో ఒకటి ఆలోచన చేస్తాను అని చెప్పగానే వాళ్ళందరూ అందుకు ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 2-3 రోజులు గడిచిన తర్వాత పేద కోడలు అనామిక సోలార్ పవర్ గురించి తెలుసుకుంటుంది. సోలార్ పవర్ కనెక్షన్ తెచ్చి ఇంటి మీద పెట్టుకుంటుంది. అది చూసి ఊళ్ళో వాళ్ళందరూ అనామికని అభినందిస్తారు. ఇక ఆ రోజు మొదలు అనామిక పగటిపూటే గ్రైండర్ నడుపుతూ తన పిండి రుబ్బే వ్యాపారాన్ని అద్భుతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా సోలార్ ఎనర్జీ ద్వారా అనామిక తన
గ్రైండర్ వ్యాపారాన్ని పగటిపూట సంతోషంగా నడిపిస్తూ తన వ్యాపారం ద్వారా మంచి డబ్బులు సంపాదిస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.